అసలేం జరిగింది? మీకున్న సందేహాలేంటి? పోలీసులపై ఉన్న అనుమానాలేంటి? ఇలాంటి విషయాలపైనే సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. విజయవాడ కృష్ణలంకలో సిట్ అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. 2.5 గంటలుగా సాయి కృష్ణ ఇంట్లో సిట్ సభ్యులు విచారణ చేపట్టారు. తల్లి విజయలక్ష్మి నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. విజయలక్ష్మిని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ సభ్యులు. ఎస్పీ అమిత్ భర్దర్, అడిషనల్ ఎస్పీ సుధాకర్. మార్కాపురంలో సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలపై ఆరా తీస్తూ ఉన్నారు. ఏసీపీ దైవప్రసాద్ బృందం నమోదు చేసిన కేసు ఆధారంగా విజయలక్ష్మి నుంచి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు సిట్ బృందం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ప్రస్తుతం ఏసీపీ దైవప్రసాద్ ఏదైతే మనకి కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఇచ్చారో దానికి సంబంధించి ప్రస్తుతం సాయి కృష్ణ తల్లిని విచారిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది విచారణ? దాదాపు 2 గంటల నుంచి విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి? సో ప్రస్తుతం విజయలక్ష్మికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. దైవప్రసాద్ ఇప్పటికే దాదాపు 50 మందికి పైగా పోలీసులను ప్రశ్నించారు. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఆ రికార్డ్స్తో పాటుగా ఎవరైతే సాయి కృష్ణను తీసుకొచ్చారని ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏడీసీపీ లతాకుమారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విచారించారు. వారి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం విజయలక్ష్మి చెప్పినటువంటి వివరాల ఆధారంగానే కేసు నమోదు చేశారు. ఆ విచారణ జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సాయి కృష్ణ నివాసంలో విచారణ కొనసాగుతూ ఉంది. ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి అమిత్ బర్దర్ ప్రస్తుతం సిట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే బాపట్ల జిల్లా ఏఎస్పీగా ఉన్నటువంటి సుధాకర్ ఇద్దరు కూడా ప్రస్తుతం విజయలక్ష్మికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు ఏసీపీ దైవప్రసాద్ బృందం తీవ్రంగా శ్రమించి దాదాపు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 5 ఎస్ఐల బృందం కూడా కీలక ఆధారాలను సేకరించింది. గత నెలలో 23, 24, 25 తేదీల తర్వాత అతన్ని ఈ నెల 23, 24 గత నెల 23, 24, 20 తేదీలో ఏదైతే జరిగిందో అందుకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించామని చెప్తున్నారు. వాటితో పాటుగా ఏవైతే ఇటు కృష్ణలంక స్వర్గపురిలో మృతదేహాన్ని మాయం చేశారు, మరోవైపు లాకప్ డెత్ జరిగింది, అలాగే కృష్ణలంకకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లకు సంబంధించుకోవచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ వివరాలను కూడా రాబట్టే పనిలో గతంలో ఈ 3 రోజుల పాటు విచారణ జరిపినటువంటి ఏసీపీ దైవప్రసాద్ బృందం చేసింది. సో ప్రస్తుతం ఆ వివరాల ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ వివరాలన్నిటికీ సంబంధించి విజయలక్ష్మి నుంచి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. విచారణ సజావుగా సాగిందా లేదా, ఈ 3 రోజుల విచారణలో వాళ్ళు తీసుకున్నటువంటి వివరాల ఆధారంగానే కేసు నమోదు చేశారా, ఇప్పటికే నాగరాజు పైన సస్పెన్షన్ వేటు పడినటువంటి నేపథ్యం, కేసు నమోదైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే విజయలక్ష్మి చెప్పినటువంటి అన్ని వివరాల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ప్రస్తుతం సిట్ కూడా ఆ దిశగానే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే లాకప్ డెత్ జరిగిన తర్వాత సాయి కృష్ణకి సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది. అంటే ఒకవేళ విజయలక్ష్మి చెప్పినట్టుగానే లాకప్ డెత్ జరిగిందా, ఇప్పటికే ఈ కేసు కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో కోర్టుకి ఈ అన్ని అంశాలను ఈ విచారించిన తర్వాత వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం సిట్ అధికారులు అయితే 2.5 గంటలుగా విచారణ చేస్తున్నారు. విజయలక్ష్మి స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నారు. అయితే ఐజీ రవిప్రకాష్కు ఈ విచారణ ముగిసిన తర్వాత ఐజీ రవిప్రకాష్కు నివేదిక ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.